అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి మనకు 2025 సంవత్సరం అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మనకు బుధవారం రోజు 26వ తేదీ మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు పూజ విధానం ఏంటి? పరమేశ్వరుని వేటితో అర్చించిన, వేటితో పూజిస్తే మనకు పూర్తి ప్రతిఫలం దక్కుతుందనేది ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు ఓం నమ శివాయ అనుకొని మన వీడియో అయితే చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకైతే మనకు పరమేశ్వరుడు అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ లయకారకుడు పరమేశ్వరుని ఈరోజు పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం చెప్పలేనంత ఉందండి. ఎందుకంటే పరమేశ్వరుడు బోలశంకరుడు కాబట్టి మహామహా రాక్షసులు సైతం పరమేశ్వరుని ఆరాధించి కొలిచి పూజించారు. అనుగ్రహాలు వరాలు కూడా దక్కించుకున్నారు. అంతటి మహిమ కల పరమేశ్వరుని ఈరోజు మనం పూజించడం ద్వారా మనకు చాలా పుణ్యము అలాగే ప్రతిఫలం కూడా దక్కుతుంది. ఈరోజు మనం స్వామివారిని వేటితో పూజించాలి, వేటితో అభిషేకించాలి అనేది చూద్దాము. పరమేశ్వరుడు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడైనట్లు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు. మన స్వామివారికి ఎంత అభిషేకిస్తే అది చెరుకు రసము, ద్రాక్ష రసము, వేటితో అన్న పాదరసము చాలా రకాల వాటితో పరమేశ్వరుని అభిషేకిస్తూ ఉంటారు. కనీసం ఇవన్నీ లేకపోయినా శుద్ధ జలం మంచి నీళ్ళతో కూడా అభిషేకించిన ఆ పరమశివుడు పరవశించి మనకు వెంటనే అనుగ్రహాలైతే కలుగు చేస్తాడు. అంతటి మహిమ కలగ ఈరోజు మనము కనీసం టెంకాయ నీళ్ళు కానీ అలాగే కొబ్బరి బొండ తీసుకొచ్చి నీళ్ళతో కానీ ఈరోజు వేటితో కుదిరితే ప్రతి ఒక్క దాంతో మీరు ఏమి దొరకలేదు, శివలింగం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా గుడికి వెళ్ళి అభిషేకించినా కూడా ఈరోజు పూర్తి ప్రతిఫలం దక్కుతుందండి. ఈరోజు చేసే జాగరణ ఉపవాసం కూడా మనకు స్వామివారి అనుగ్రహం పొందడానికి మనకు కలిసి వస్తాయి. ఈరోజు స్వామివారిని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకొని కోరికలు అడుగుతారో, అది మంచి కోరికలు అంటే ఏదో పూజ చేసాము నెరవేరని కోరికలు కోరుకుంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మనకు కలిగిన వాటిల్లోనే మనకు కలిగే కోరికలు కోరుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కుదిరితే స్వామివారికి బిల్వ దళాలు కానీ లేదా తుమ్మి ఆకు లేదా తుమ్మి పూలు కానీ దొరికితే తప్పకుండా స్వామివారికి అర్చించండి. మహాశివరాత్రి రోజు చేసే శివనామ స్మరణ కూడా మనల్ని సకల పాపాల నుంచి తొలగించుకుంటారు. కాబట్టి ఈరోజు ఓం నమ శివాయ అనే నామంతో స్వామివారిని కొలుస్తూ ఉండండి. సకల పాపాలు కూడా తొలగి పుణ్యగతులు సంపాదించుకోవడానికి మనకు ఇది పుణ్యమైన రోజు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి మహాశంకరుని అనుగ్రహం కలగాలంటే ఈరోజు చేసే బిల్వార్చన కానీ అభిషేకాలు కానీ మన పాపాల నుంచి రక్షించడానికి స్వామివారు ఈరోజు మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి చక్కగా పరమేశ్వరుని గుడికి వెళ్ళి లేదా ఈరోజు చేసే అభిషేకాలకి చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రిని పర్వదినాన్ని చేసుకొని ఆరాధిస్తారని ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.